గుంటూరు. ఇవాళ గుంటూరు యువబేరి కార్యక్రమంలో అడ్డంకులు ఎన్ని పెట్టినా మా శ్వాస ప్రత్యేక హోదా, మా హక్కు ప్రత్యేక హోదా. పార్లమెంట్ సాక్షిగా మీరు మాట ఇచ్చారు. ఆ మాట కోసం మీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము అని అడ్డంకులు ఎన్ని కలగజేసినా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెమ్మకి, అదేవిధంగా ఇక్కడ వేదికపై ఉన్న రత్తయ్యన్నకు, శుభాని అన్నకు, ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ చిలకలూరుపేట, ఎల్ఎస్ఎన్ ప్రసాద్ అన్న రిటైర్డ్ ప్రొఫెసర్ ఎకనామిక్స్, బ్రహ్మారెడ్డి అన్న ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్, డాక్టర్ సలీం గారు ఎన్ఆర్ఐ అకాడమీ, ఆత్కూర్ ఆంజనేయులు అన్న ప్రెసిడెంట్ ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్, చదలవాడ రవి డాక్టర్, ఆర్ రామున్న డైరెక్టర్ ఫర్ సెంట్రల్ స్కూల్ అండ్ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్, డాక్టర్ జి సుబ్బారావు అన్న గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఎడ్యుకేషనిస్టు, డాక్టర్ పివి సుబ్బారావు అన్న లెక్చరర్ ఇన్ తెలుగు చిలకలూరుపేట, శ్రీమతి శ్యామల గారు అడ్వకేటు, ఇంకా స్టూడెంట్ అధ్యక్షుడు సలాం బాబు, యూత్ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, డిస్ట్రిక్ట్ యూత్ అధ్యక్షుడు డైమండ్ బాబు, డిస్ట్రిక్ట్ స్టూడెంట్ ప్రెసిడెంట్ చైతన్య, సిటీ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, సిటీ స్టూడెంట్ ప్రెసిడెంట్ రబాని. వీళ్ళందరి కృషికి కూడా పేరు పేరున అందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. మొదలుపెట్టే ముందు ఇవాళ ఇక్కడ ప్రత్యేక హోదా సాధన కోసం మనమంతా కూడా ఇక్కడ ఏకమయ్యాం. మామూలుగా ఎక్కడన్నా దేశం కోసం త్యాగాలు చేస్తే వాళ్ళందరినీ మనం స్వాతంత్ర సమరయోధులం అంటాం. రాష్ట్రం కోసం ఎవరైనా త్యాగాలు చేస్తే వాళ్ళందరినీ అమరజీవులం అంటాం. ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మ కోసం, ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడి కోసం త్యాగాలు చేసేవాళ్ళు తల్లిదండ్రులు అని అంటాం. ఇవాళ ఒక్కసారి దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని ఒక్కసారి గమనిస్తే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినట్టుగా మనకందరికీ కూడా తెలిసిన విషయం. అప్పుడు జనాభా 33 కోట్లు. ఇప్పుడు మన దేశ జనాభా దాదాపుగా దగ్గర దగ్గర 130 కోట్ల మంది దాదాపుగా మన దేశ జనాభా. అప్పటితో పోలిస్తే మన ఆదాయాలు మారాయి. అప్పటితో పోలిస్తే మన ఆహార ధాన్యాల ఉత్పత్తి మారింది. అప్పటితో పోలిస్తే
మనం వాడే విద్యుత్లో వినియోగంలో కూడా మార్పులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే అప్పటికి ఇప్పటికీ వాహనాల అందుబాటులో కూడా అప్పటికి చాలా తేడాలు కనిపిస్తాయి. అప్పటికి ఇప్పటికీ తేడాలు చూస్తే రోడ్ల నిర్మాణాల్లో కూడా విపరీతమైన తేడాలు కనిపిస్తాయి. అప్పటికి ఇప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో కూడా తేడాలు కనిపిస్తాయి. ఇలా ఏ అంశాన్ని చూసినా ఈ 70 ఏళ్ల కాలంలో చాలా మార్పులు మనం అందరికీ కూడా కనిపిస్తాయి. ఇవాళ ఇక్కడికి వచ్చిన తమ్ముళ్లకు చెల్లెమ్మలకు అందరికీ కూడా కొన్ని విషయాలు ఆలోచన చేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మామూలుగా ఏ దేశమైనా కూడా, లేదా ఏ రాష్ట్రమైనా, లేదా ఏ గ్రామమైనా, లేదా ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుంది అన్నది ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేయాలి. మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. దీన్నే ఎకనామిక్స్ పరంగా మాట్లాడాలి అని అంటే దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దీని అర్థం ఇంతకు ముందు సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకుంటూ ఇక మీదట మరింత ప్రగతి సాధించడం దాని అర్థం. ఉదాహరణకు ఓ కుటుంబాన్ని తీసుకుంటే తాత కంటే తండ్రి, తండ్రి కంటే కొడుకు, అలాగే అమ్మమ్మల కంటే అమ్మ, అమ్మ కంటే కూతురు, ఇంకా ఎక్కువ చదువుకోవాలి. వారి ఆర్థిక పరిస్థితి, నివసించే ఇండ్లు, మొత్తంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కూడా మెరుగుపడాలి. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఇవాళ ఒక ఉదాహరణకు చెప్పాలి అని అంటే, ఇవాళ ఇక్కడికి వచ్చిన చాలామందికి మనందరికీ కూడా అందరి చేతుల్లో ఇవాళ 3G మొబైల్స్, 4G మొబైల్స్ కనిపిస్తాయి. మీ తల్లిదండ్రుల చిన్నతనాన్ని ఒక్కసారి వాళ్ళని కూడా అడగండి. 40 ఏళ్ల కిందట మీ తల్లిదండ్రుల చిన్నతనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి వాళ్ళని అడగండి. ఇవాళ 3G, 4G మొబైల్స్ మన అందరి చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అప్పట్లో మీ తల్లిదండ్రులు 40 ఏళ్ల కిందట మీ తల్లిదండ్రుల చిన్నతనంలో అప్పట్లో గ్రామాలకు కూడా వైర్డ్ టెలిఫోన్లు లేవు. ఇంట్లో ఫోన్ ఉంటే చాలా సంపన్న కుటుంబంగా భావించే పరిస్థితి. ట్రంక్ కాల్ బుక్ చేస్తే మళ్ళీ ఆ రోజు కనెక్ట్ మరుసటి రోజు కనెక్ట్ అయ్యే పరిస్థితి. బైకులు అంతగా అందుబాటులో ఉండే పరిస్థితి కాదు. కార్లు కూడా చాలా అరుదుగా కనిపించే పరిస్థితి. కరెంటు లేని ఇల్లులు కథ దేవుడెరుగు. కరెంటు లేని గ్రామాలు కనిపించేవి. టీవీ చూడాలి అని అంటే ఊరంతా ఒక చోట ఏకం కావాలి. ఎవరో ఒక్కరి ఇంట్లో మాత్రమే టీవీ ఉండేది. ఆ టీవీ చూడడానికి ఆ ఒక్కరింట్లో ఊరంతా ఏకమై టీవీ చూసే పరిస్థితి. అక్కడ కూడా దూరదర్శన్ తప్ప ఇంకా వేరే వచ్చే పరిస్థితి లేదు. పూరి గుడిసెలు కనిపించేవి గ్రామాలలో. మేడలంటే ఏమిటో తెలియని గ్రామాలు అనేకం కనిపించేవి. ప్రభుత్వ బడులలో కూడా పిల్లల్ని చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనిపించేవి.
కారు కొనుగోలు చేయడం కదా దేవుడు ఎరుగు. అప్పట్లో ట్యాక్సీల్లో పోవడం కూడా చాలా గొప్ప విషయంగా అనిపించే రోజులవి. కడుపు మార్చుకొని తమ కనీస అవసరాలను కూడా త్యాగం చేసి పైసల్ని లెక్కబెట్టి పైసలను మిగిల్చి పిల్లలను చదివించిన మహానుభావులు మీ అందరి తల్లిదండ్రులు, మన అందరి తల్లిదండ్రులు. వారు ఉన్న ఇంటిని, వారు పెరిగిన వాతావరణాన్ని, వారి గతాన్ని ఒక్కసారి వారిని అడిగి కూడా చూడండి. మీ పెద్ద చదువుల వెనుక పెద్ద మనసులు ఉన్నాయి. ఆ పెద్ద మనసులు చేసిన పెద్ద త్యాగాల వల్ల ఇవాళ మనమంతా ఈ స్థానంలో ఉన్నాం. ఆ తల్లిదండ్రులకు, మీ తల్లిదండ్రులకు, మా తల్లిదండ్రులకు ఇవాళ సెల్యూట్ చేస్తూ మొదలు పెడతా ఉన్నా ఈ యువబేరి కార్యక్రమాన్ని. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసా? ఇంతకు ముందే చెప్పా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. మొన్నటి కన్నా నిన్న, నిన్నటి కంటే నేడు, నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగుండాలని అందరం కూడా కోరుకుంటాం. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. ఇవాళ ఇవన్నీ ఎందుకు నేను చెప్పాను అని అంటే దానికి కారణం, ఈ 70 ఏళ్లలో ఈ పురోగతి జరిగింది అని అంటే దానికి కారణం గవర్నమెంట్ చేయవలసిన పని చాలా ఎక్కువ. గవర్నమెంట్లు బాగుంటే పురోగతి చాలా బాగా కనిపిస్తాయి. గవర్నమెంట్లు బాగోలేకపోతే పురోగతులు కనిపించడం కదా దేవుడు ఎరుగు, వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి హైదరాబాద్ నగరాన్నే ఒకసారి మనము గమనించినట్లయితే, ఈ హైదరాబాద్ నగరమే కాకుండా చెన్నై చూసినా, బెంగళూరు చూసినా, ఈ 70 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్నే ఒక్కసారి పక్కనే ఉంది కాబట్టి గమనించినట్లయితే, ఈ హైదరాబాదులో BDL ఫ్యాక్టరీ కనిపిస్తుంది, HAL ఫ్యాక్టరీ కనిపిస్తుంది, BHEL ఫ్యాక్టరీ కనిపిస్తుంది, ఇక్రిసాట్ కనిపిస్తుంది, మిథాని కనిపిస్తుంది, CCMB కనిపిస్తుంది, IICT కనిపిస్తుంది, ECIL ఫ్యాక్టరీ కనిపిస్తుంది, HMT కనిపిస్తుంది, DRDO కనిపిస్తుంది, DRDL కనిపిస్తుంది, DMRL కనిపిస్తుంది. ఇన్ని సంస్థలు, ఇన్ని ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా హైదరాబాదులో కనిపిస్తాయి. ప్రభుత్వం చేసే పని ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఈ ఉదాహరణలన్నీ చెప్పిన. ఇవాళ హైదరాబాద్ నగరం కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఇవన్నీ కూడా ఈ 70 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు అందించిన ఈ తోడ్పాటుతో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన నగరాల్లో జాబితాలో ఇవన్నీ నిలబడ్డాయి. ఇవాళ ఇటువంటి అభివృద్ధి చెందిన ఈ నగరాలతో, హైదరాబాద్తో, బెంగళూరుతో, చెన్నైతో ఇవాళ మనల్ని కంపీట్ చేయమని చెప్తా ఉన్నారు. ఇవాళ ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్న ఈ ప్రాంతాలతో ఎవరైనా మనల్ని కంపీట్ చేయమంటే మనం చేయగలమా అని అడుగుతా ఉన్నాము. గవర్నమెంట్ సహాయం లేకపోతే ఎలా చేయగలము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ పాలిస్తా ఉన్న ఈ నాయకులను. ఇవాళ ఎన్నో కష్టాలు పడ్డాం, ఇవాళ ఎన్నో నష్టాలు చూసాం. చూసిన తర్వాత ఇవాళ మన సమాజాన్ని మనం నిర్మించుకున్నాం. ఇవాళ సాధించిన ఈ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయే పరిస్థితి రాకపోతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకోవాలి. మరో మెట్టు మనమంతా కూడా
పైకి ఎదగాలి. ఇలా ఎదగాలి అని అంటే దీనికి ప్రత్యేక హోదా అన్న ఒకే ఒక్క అస్త్రమే బ్రహ్మాస్త్రంగా మనకు తోడవుతేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలకు తెలియనివి కావు. ఇవాళ మైకు పట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఎన్నికలకు ముందు. గతంలో వెంకయ్య నాయుడు గారు కూడా మాట్లాడారు ఎన్నికలకు ముందు పార్లమెంట్లో. వీళ్ళెవరికీ కూడా తెలియని విషయాలు కావు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, నిజంగా ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్న విషయానికి ఒక్కసారి వస్తే, ప్రత్యేక హోదా అనంటే అది మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతంతో మంచి ఉద్యోగాలు రావటం. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి కాకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి, మన జిల్లాకి, మన జిల్లాలకి, మన పట్టణాలకు రావడమే ప్రత్యేక హోదా అంటే. ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ప్రత్యేక హోదా అనంటే మన పిల్లలకి మన ప్రాంతంలోనే, మన జిల్లాల్లోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతాలతో ఉద్యోగాలు రావడమే ప్రత్యేక హోదా అన్నది. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే చోటికి పోవాల్సిన పని లేదు. ఉద్యోగాలే మన జిల్లాకి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమమే ప్రత్యేక హోదా అని చెప్పి నేను ఇవాళ గట్టిగా చెప్తా ఉన్నా. ఇటువంటి ప్రత్యేక హోదాను దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు పొడుస్తా ఉన్నాడు. కత్తి తీసుకొని పొడుస్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోరాటం చేయవలసిన వ్యక్తి పోరాటం చేయడం లేదు. తాను పోరాటం చేయకపోగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా ఉన్న వాళ్ళను అణిచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి. నిజంగా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి బంద్ చేస్తే, ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి బంధులు చేస్తే దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సును తిప్పుతాడు ప్రత్యేక హోదాను నీరు కార్చేందుకు. ప్రత్యేక హోదా కావాలి అని ధర్నాలు చేస్తే దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ధర్నాలను నీరుగార్చే కార్యక్రమాలు చేస్తారు. ధర్నాలకు ఎవరైనా వస్తే వాళ్ళ మీద పిల్లలని కూడా చూడకుండా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తారు. ప్రత్యేక హోదా కోసం ఎవరైనా కొవ్వొత్తులతో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీలు చేసి జనవరి 26వ తారీఖున మన కాన్స్టిట్యూషన్ మనం తెచ్చుకున్న రోజున పార్లమెంటునే సాక్షిగా చేస్తూ అదే కాన్స్టిట్యూషన్ను అపహాస్యం చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా క్యాండిల్ను పట్టుకొని దేశానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను మీరు అవహేళన చేస్తున్నారు అని చెప్పి చూపడానికి ప్రయత్నాలు చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కొవ్వొత్తుల ర్యాలీలో పార్టిసిపేట్ చేయకుండా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్పోర్ట్లోనే రన్వే మీదనే ఆపే కార్యక్రమాన్ని మనమంతా కూడా చూసాం. మనమంతా కూడా బస్సు రోకో రైల్ రోకో చూసింటాం. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొట్టమొదటిగా విమానాల రోకో కూడా చూసాం మనమంతా కూడా ఈ మధ్య కాలంలోనే. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గతంలో రోమన్ చక్రవర్తి గారు
అన్న మాటలు గుర్తుకొస్తాయి. గతంలో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ను తన స్నేహితుడు మార్కస్ బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు తాను అన్న మాట యూ బ్రూటస్ అని చెప్పి తాను అన్న మాట నిజంగా ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలుగు జాతి కోసం నువ్వు పోరాటం చేయవలసిన ఇదే వ్యక్తి తెలుగు జాతిని మోసం చేస్తూ తెలుగు జాతిని వెన్నుపోటు పొడిచినప్పుడు నిజంగా యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా కూడా నువ్వు కూడా రా చంద్రబాబు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు యావత్ తెలుగు జాతంతా కూడా. ఇవాళ హోదాయనే సంజీవినినా అని చెప్పి హోదాయే సంజీవిని అని చెప్పి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. హోదాయే సంజీవిని అని చెప్పి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకరే కాదు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే వెంకయ్యనాయుడు గారు ఒకరు ముఖ్యమంత్రి మరొకరు కేంద్ర మంత్రి, ఇద్దరు తెలుగువారే. ఇద్దరు కలిసి 5.5 కోట్ల ప్రజలను ఇవాళ వెన్నుపోటు పొడుస్తూ ఉంటే యావత్ రాష్ట్రమంతా కూడా నివ్వరిపోయి చూస్తూ ఉంది. తెలుగింటి ఆత్మగౌరవం కోసం తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారా అన్న నినాదంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగింటి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసి ఇవాళ నలుపుతా ఉన్న తీరును చూసినప్పుడు ఎన్టీ రామారావు గారి ఆత్మ కూడా ఇది చూసినప్పుడు ఎన్టీ రామారావు గారి ఆత్మ కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకుంటుందేమో అని చెప్పి అనిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగు ద్రోహుల పార్టీగా మార్చేసిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ ఇంత దారుణంగా మన జీవితాలతో ఇవాళ చెలగాటలాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే మనం అంతా కూడా గమనించాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చెప్పి పెట్టాడు. ఓపెన్ చేయమ్మా. ఈ సంవత్సరానికన్నా ముందు నీరుడి సంవత్సరం 2016 జనవరిలో ఇటువంటి కార్యక్రమమే మళ్ళీ ఇంతకు ముందు పెట్టాడు. విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ అని పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2016 జనవరిలో ఇటువంటి కార్యక్రమమే చేశారు. 4,67,000 కోట్లు 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు 4,67,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేస్తా ఉన్నాయి, ఎంఓయూలు సైన్ చేశామని చెప్పి. కరెక్ట్గా సంవత్సరం కిందట జనవరి 10 నుంచి 12 తారీఖు మధ్యలో జరిగిన విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో 4,67,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేశాము, పెట్టుబడులు వచ్చాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ నేను చూపిస్తా ఉన్న ఈ డేటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీకి సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన డేటాను చూపిస్తా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ డేటా 4,67,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే 4,67,000 కోట్ల రూపాయల్లో 2,82,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొడుతూ అబద్ధాలు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. నిజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలాడే పరిస్థితిలోకి దిగజారిపోతే నిజంగా వ్యవస్థలో మార్పు అనేది ఎలా వస్తుంది నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి 4,67,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు చేశాం జనవరి
2016 జనవరి 10వ తారీఖున అని అన్నాడు. 4,67,000 కోట్ల రూపాయలు నేడు సంవత్సరం పెట్టుబడులు వచ్చాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందులో ఎంఓయూ నుంచి తర్వాత స్టేజ్ అంటే ఎవరైనా సీరియస్గా ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే, ఎవరైనా సీరియస్గా పరిశ్రమ పెట్టడానికి ఎవరైనా తాపత్రయపడే పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఎంఓయూ సైన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు. దాన్ని ఇండస్ట్రియల్ ఆంట్రప్రీనియర్ మెమరాండా అంటే ఐఈఎం అంటారు. అంటే ఈ ఐఈఎంలు ఫైల్ చేసే కార్యక్రమం ఎవరైనా కూడా చేయవలసిందే. ఎందుకంటే ఇది చేయకపోతే ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్సులు రావు. బ్యాంకులకు పోతే మొట్టమొదటిగా ఐఈఎం మీరు ఫైల్ చేశారా అని చెప్పి ఏ బ్యాంక్ అయినా అడుగుతుంది. ఎంఓయూ స్టేజ్ నుంచి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ స్టేజ్ నుంచి రెండో స్టేజు ఐఈఎం అనేది ఎవరైనా సీరియస్గా ఉంటే చేస్తారు. 4,67,000 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు ఎంఓయూలు చేశాం. 2,82,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు వచ్చేసాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతూ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డిఐపిపి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ డేటా ఏం చెప్తా ఉందనంటే జనవరి 1, 2016 నుంచి డిసెంబర్ 31, 2016 వరకు ఐఈఎంస్ ఫైల్డ్ ఇండస్ట్రియల్ ఆంట్రప్రీనియర్ మెమరాండం ఫైల్డ్ ఎన్ని అనంటే కేవలం 34,464 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి కూడా మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే ఐఈఎంలు ఫైల్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా పరిశ్రమ పెడతారని కాదు. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ నుంచి కాస్త ముందడుగు ఐఈఎం తర్వాత కూడా చాలా పరిశ్రమలు రావు. ఐఈఎంల పరిస్థితే 34,464 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. 2016కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఫర్ కామర్స్. ఇదే 2015లో ఐఈఎంలు ఎన్ని ఫైల్ చేశారు అని అంటే 21,300 కోట్లు. ఇదే 2014లో ఐఈఎంలు ఎన్ని ఫైల్ అయ్యాయి అని అంటే 21,526 కోట్లు. మళ్ళీ ఐఈఎంలు అన్నీ కూడా ఫైల్ చేసిన ఐఈఎంలు ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే ఇంప్లిమెంట్ ఎన్నయ్యాయి అని అంటే 2014కు సంబంధించి ఐఈఎంలు 21,526 కోట్లకు సంబంధించి ఐఈఎంలు ఇండస్ట్రియల్ ఆంట్రప్రీనియర్ మెమరాండా ఫైల్ చేస్తే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ ఎంత అని చూస్తే 2014లో కేవలం 2,804 కోట్లు. అంటే 21,526 కోట్లకు సంబంధించిన ఐఈఎంలు ఫైల్ అయితే ఇంప్లిమెంట్ అయ్యింది కేవలం 2,804 కోట్లు అని చెప్పి డేటా, ఇది గవర్నమెంట్ డేటా, డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఫర్ కామర్స్ ఇచ్చిన డేటా. 2015లో ఇదే ఐఈఎంలు 21,300 ఫైల్ చేస్తే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ ఎంత అని అంటే కేవలం 4,542 కోట్ల రూపాయలు. అంటే చంద్రబాబు నాయుడు గారు 4,67,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేసి అందులో కేవలం 34,464 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే 2016లో ఐఈఎంలు సైన్ అయ్యాయి అని అంటే ఈ ఐఈఎంలు ఫైల్ దగ్గర నుంచి ఐఈఎంలు ఇంప్లిమెంటెడ్ స్టేజ్లోకి వెళ్ళేసరికి నాకు తెలిసి కేవలం మరో 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కనిపించే పరిస్థితి. మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మోసాలు చేస్తూ ఉంటే, ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అబద్ధాలు చెప్తా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా ఈ పెద్ద మనిషిని చూసి నవ్వాలనా ఏడవాలనా కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు 2016లో ఇంత మోసం చేసి 4,67,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి మోసం చేస్తూ ఉన్న పరిస్థితిలో ఈయన గారు చేస్తూ ఉన్న మోసం
2017 అంటే మొన్న మళ్ళీ జనవరిలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంకా పై స్థానంలో మోసం చేయడం మొదలుపెట్టాడు. 4,67,000 కోట్లు అంటే ఎవడో ఇంకా వినే పరిస్థితి కాదని కొత్తగా చంద్రబాబు నాయుడు గారు 2017 జనవరిలో అంటే మొన్న ఏకంగా 10,54,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, మేము ఎంఓయూలు సైన్ చేశామని చెప్పి మరీ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. నిజంగా మంచిదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 10,54,000 కోట్లు వస్తే అందరం సంతోషపడతాం. 10,54,000 కథ దేవుడు ఎరుగు. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మోసాలు ఇంతకుముందు ఎలా ఉన్నాయో చెప్పాను. 4,67,000 కోట్లు అని చెప్తే 7,000 కోట్ల రూపాయలు కూడా రాని పరిస్థితి. ఇవాళ 10,54,000 కోట్లు అని చెప్పి మోసం చేస్తూ ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ స్థానంలో మోసం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఎవడికి పడితే వారికి సూటు బూటు వేసేశాడు. వేసి ఎవడికి పడితే వానితో ఎంఓయూలు చేసేశాడు. ఎక్కువ టైం తీసుకోకుండా కేవలం 2 ఉదాహరణలు చెప్తా. ఈ ఎగ్జాంపుల్ త్రిలోక్ కుమార్ చక్కగా సూట్ వేశాడు, బూట్ వేశాడు, చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయూలు సైన్ చేశాడు. ఈ త్రిలోక్ కుమార్ విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన త్రిలోక్ కుమార్. ఈయన చేసే పని ఏమిటో తెలుసా? పారిశ్రామికవేత్త గంధం నందగోపాలకు సంబంధించిన కంపెనీలకు ప్రెస్ నోట్లు తీసుకొచ్చి విలేకరులకు ఇస్తూ ఉంటారు. అంటే ఒక కంపెనీకి ఆయన పిఆర్ఓ, ఆ కంపెనీకి సంబంధించిన ప్రెస్ నోట్లు ఇస్తూ ఉంటాడు. ఇతడికి సొంత వాహనం కూడా లేదు. ఈ మనిషి మొన్న చంద్రబాబు నాయుడు గారికి మొన్న విశాఖపట్నం జరిగిన దాంట్లో ఎంఓయూ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు సూటు బూటు తగిలిచ్చాడు, ఎంఓయూలు సంతకం పెట్టించాడు. ఇది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఇది ఇంకొక చిన్న ఉదాహరణ. ఇతని పేరు సుధీర్, దొడ్డల సుధీర్. గుంటూరు జిల్లా రొంపచెర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డల చిట్టి బాబు కోటేశ్వరముకు ఏకైక కుమారుడు సుధీర్. పాత పెంకుటుల్లి, భార్య అంగన్వాడీ టీచర్. ఈయన చేసేది ఏమిటి అని అంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏజెంట్. ఈయనకు కూడా సూటు బూటు తగిలిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంఓయూలు సైన్ చేశారు. అంటే నేను ఇక్కడ ఒక్కటి చెప్తా ఉన్నా, నిజంగానే ఎంఓయూలు అందరూ చేసుకోవాలి, నిజంగానే రాష్ట్రం బాగుపడాలి, నిజంగా పెట్టుబడులు రావాలి అని చెప్పి అందరం కూడా ఆశిస్తాం. కానీ నిజంగా ఒక మోసం చేయాలి అన్న ఒక దురుద్దేశంతో, ప్రజల్ని ఎలా మోసం చేయాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మనుషులకు సూట్లు బూట్లు వేసేసి ఎవరితో పడితే వాళ్ళతో సంతకాలు చేపించేసేసి 10,54,000 కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయని చెప్పి అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఈ మాదిరిగా చెప్తే, ఆయన గవర్నమెంట్లో సాల్మన్ అలోక్ రాజ్ అని ఇండస్ట్రీస్ సెక్రటరీ, ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు భయపడి ఏకంగా నేను సంతకాలు పెట్టనయ్యా, నాకు సంతకాలు పెట్టను అని చెప్పి వెనక్కిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలు, అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, దానికి కారణం ఏంటంటే, ఇవాళ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కు పోతేనో, డావోస్కు పోతేనో, చైనాకు పోతేనో, జపాన్కు పోతేనో పరిశ్రమలు వస్తాయి అని చెప్పి అనుకోవడం మూర్ఖత్వం. చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందాన్ని చూసి ఎవరు కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు. లేదా జగన్ చెప్పాడనో ఎవరో ముందుకు రారు.
పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలి అని అంటే ఆ పరిశ్రమలు పెట్టే వాళ్లకు ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే వస్తారు. ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు, ఫ్రైట్ రీయింబర్స్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వెనక్కిస్తారు, బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే లోన్లో 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తారు. ఇటువంటి రాయితీలు ఇచ్చినప్పుడే ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు పరిశ్రమలు పెట్టడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందాన్ని చూసి ఎవరు ముందుకు రారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉంది, ఏ హోదా లేకపోయినా కూడా లక్షల కోట్ల పెట్టుబడులు మనకు వస్తూ ఉన్నాయని చెప్పి భ్రమ కల్పిస్తూ, దేశానికే మొత్తం భ్రమ కల్పిస్తూ అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేక హోదాకి ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ కేంద్రంలో ఉన్న వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఆడమంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆడుతూ ఉన్నాడు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాతోనే సంజీవిని అన్న వ్యక్తి, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయి అన్న వ్యక్తి, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టడానికే 2-3 సంవత్సరాలు అవుతుంది, మీరు 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తే కుదరదు, దాన్ని 15 సంవత్సరాలు కావాలి అని చెప్పి అడిగిన ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే వెంకయ్య నాయుడు గారు పార్లమెంటులో మైక్ తీసుకొని ప్రత్యేక హోదా అన్నది కనీసం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి, కారణం ఏంటి అంటే పరిశ్రమలు పెట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి ఇదే వెంకయ్య నాయుడు గారు అన్నారు. ఇవాళ వీళ్ళే ఎలా ప్లేటు మారుస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ కొద్దిగా నేను టీవీలో ప్లే చేస్తాను. వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళన్న మాటలే ఒక్కసారి మీరే వినండి, ఒకసారి టీవీలో ప్లే చేయండి అమ్మా. Sir, what about the capital city? What about the capital city? What about the assistance to the capital city? No mention has been made in that. What about the capital city also? He didn't say anything. Special category, Seemandhra 5 years. That should be 10 years, sir. Okay. That is the demand of the people. Okay. 5 years you cannot set up any industry. All right. आज सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपूत వెంకయ్య నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడానికి ఎవరన్నా ఒక వ్యక్తి పేరు కారణం చెప్పారంటే ఆ వ్యక్తి పేరు మీ ఊరిలో పుట్టిన వెంకయ్య నాయుడు అని చెప్పారు ఆయన. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. ఇంతకుముందు మనం చూసాం ఇదే చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు రావాలి అని అంటే 2-3 సంవత్సరాలు పడుతుంది, మధ్యలోనే ప్రత్యేక హోదా ఆగిపోతే ఎలా, పరిశ్రమలు రావడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ అదే వెంకయ్య నాయుడు గారు అంటున్న మాటలు దానికి దీనికి ముడేమిటి అని అంటారు. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఏం వస్తుందండి అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
అన్న మాటలు ప్రత్యేక హోదా వల్లే ప్రత్యేక హోదానే సంజీవిని అన్నాడు. ఇవాళ ప్రత్యేక హోదా రాష్ట్రాలకి ఏం వస్తుంది, అలా వస్తే ఆ రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు కహానీలు చెప్తా ఉన్నాడు. ఇవాళ నేను ఇదే చంద్రబాబు నాయుడు గారి కహానీలకు ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు దేశం మొత్తం మీద 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాల జనాభా ఎంతో తెలుసా? కేవలం 7.5 కోట్లు. 2011 జనాభా లెక్కలు ఒక్కసారి చూస్తే, ఎందుకంటే దాని తర్వాత సర్వే చేసిన దాఖలాలు లేవు కాబట్టి 2011కు సంబంధించిన జనాభా లెక్కలు ఒక్కసారి గమనిస్తే, జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం 121 కోట్ల రూపాయలు 121 కోట్ల ప్రజలు దేశం మొత్తం మీద ఉంటే, అందులో ఈ ప్రత్యేక హోదా కలిగిన ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ప్రజలు ఎంతమంది అని చూస్తే, ఆ ప్రత్యేక హోదా కలిగిన 11 రాష్ట్రాల్లో మాత్రమే 7.5 కోట్ల ప్రజలు ఉన్నారు. అంటే దాని అర్థం 7.5 కోట్ల ప్రజలు 7.5 కోట్ల ప్రజలకు దేశం మొత్తం మీద చూస్తే 6.5% జనాభా, 121 కోట్ల మంది జనాభా ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం, అందులో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో 7.5 కోటి జనాభా ఉంటే, దాని అర్థం 121 కోట్లలో 6.5% మంది ప్రజలు అన్నమాట. అంటే 6.5% మంది ప్రజలకు ప్రత్యేక హోదా ఇచ్చి గ్రాంట్స్ ఫ్రమ్ ది సెంటర్ ఎంతొచ్చాయని ఒక్కసారి చూస్తే, ఇది 2012-13కు సంబంధించిన బడ్జెటరీ ఫిగర్స్ నేను చదువుతా ఉన్నా. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 76,980 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఫ్రమ్ ది సెంటర్ ఇచ్చారు. అంటే 6.5% జనాభాకు. మరి మిగిలిన 93.5% జనాభాకు గ్రాంట్స్ ఫ్రమ్ సెంటర్ ఎంత వచ్చాయి అంటే 186,820 కోట్లు అన్నమాట. అంటే కేవలం దాని అర్థం 6.5% మంది జనాభాకు 30% గ్రాంట్స్ వాళ్ళ ఒక్క 6.5% జనాభాకు మాత్రమే ఇస్తా ఉన్న లెక్కలివి. పోనీ డెవల్యూషన్స్ ఫ్రమ్ సెంటర్ అంటే, డెవల్యూషన్స్ అంటే రాష్ట్రాలకు ఇచ్చే డబ్బులు ఎంత ఇచ్చారు అని చెప్పి ఒకసారి చూస్తే, టోటల్గా మన ఆంధ్ర రాష్ట్రమే ఒక చిన్న ఉదాహరణగా చెప్తారు. ఆంధ్ర రాష్ట్రం ఇంతకుముందు రాష్ట్రం విడిపోకముందు 8.45 కోట్ల జనాభా, అంటే 8.5 కోటి జనాభాకు ఆంధ్ర రాష్ట్రానికి ఒకసారి 2013-14కు సంబంధించిన అకౌంట్స్ చూస్తే, కేంద్రం నుంచి వచ్చిన టోటల్ డెవల్యూషన్స్ ఎంత, కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులు ఎంత అని చూస్తే 32,460 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. అంటే 8.5 కోటి జనాభా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది 32,000 కోట్లు ఇస్తే, ఆంధ్ర రాష్ట్రం కన్నా తక్కువ జనాభా 11 రాష్ట్రాలకు కలిపి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, 7.5 కోటి జనాభా ఉన్న ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చిన టోటల్ డెవల్యూషన్స్ ఎంత అని చూస్తే, కేంద్రం నుంచి వచ్చిన టోటల్ నిధులు ఎంత అని చూస్తే 91,980 కోట్ల రూపాయల కింద కనిపిస్తుంది. మరి ఇది చంద్రబాబు నాయుడు గారికి కనపడడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఇవన్నీ కూడా వాస్తవాలైనా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాట ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఏమొస్తుంది అని ఒక అబద్ధం. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు, ఆ రోజేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక రాయితీలే చూపించి 2-3 ఏళ్ళు పరిశ్రమలు పెట్టడానికే అవుతుంది అని చెప్పి 15 ఏళ్ళు అడిగిన వ్యక్తి ఇవాళ ప్లేటు మార్చి అది వేరే ఇది వేరే అని చెప్పి ప్లేటు మారుస్తాడు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చెనిక్కాయలు, పప్పు, బెల్లాల మాదిరి ఈ మధ్యకాలంలో పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. ఆ ఇచ్చిన పప్పు బెల్లాలకు ఎవడు ఏ పారిశ్రామికవేత్త కూడా పరిశ్రమ పెట్టడానికి ముందుకు రావడం లేదు. వాళ్ళు ఇచ్చిన ఆ పారిశ్రామిక రాయితీలు యాక్సిలరేటెడ్ డిప్రిసియేషను,
ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్. ఈ రెండింటినీ చూస్తే ఎవడు ముందుకు రావడం లేదు పరిశ్రమలు పెట్టడానికి. ఇదే రాయితీలు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా ఇచ్చారు అని కూడా చెప్తారు. కానీ ఇదే రాయితీలు మనకిచ్చేటప్పుడే పక్కన తెలంగాణకి ఇస్తున్నారు, వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు, ఇదే రాయితీలు బీహార్కి ఇచ్చారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా ఎప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి మాటలు వస్తూ ఉంటాయి. నేను ఇదే అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని మీరు అంటున్నారు, మీ నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి. పక్కన బెంగళూరు ఉంది, పక్కన చెన్నై ఉంది, ఇటువైపున హైదరాబాద్ ఉంది. మరి ఏ రకంగా వాళ్ళతో మీరు కంపీట్ చేయగలుగుతావు? ప్రత్యేక హోదా అన్నది మనకు రాకపోతే అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదాకి ఇచ్చే రాయితీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్లు, ఎక్సైజ్ ఎగ్జంప్షన్లు, ఫ్లైట్ రీఇంబర్స్మెంటు, వడ్డీలు కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద 3% వచ్చే వడ్డీల ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా మనకు రాకపోతే ఏ రకంగా మనం కంపీట్ చేయగలుగుతామని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ అడిగినా కూడా బుద్ధి రాదు, జ్ఞానం లేదు. ఇవాళ మీకే మైక్ ఇస్తాను, మీ దగ్గర నుంచే నేను ప్రశ్నలు తీసుకుంటాను. మీకు ఇంకా ప్రత్యేక హోదాకు సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే ఇంకా డౌట్లు కూడా మీరే అడగండి, ఇంకా నివృత్తి చేస్తాను. ఒకే ఒకటి ముగించే ముందు ఒకటి చెప్తున్నా, అదేమిటి అని అంటే, ప్రత్యేక హోదా అన్నది ఒక జగన్ ఒక్కడు పోరాటం చేస్తే సాధ్యమయ్యే పని కాదు. ప్రత్యేక హోదా అన్నది రేపో మన్నాడో వస్తుందని కూడా నేను చెప్పను. కానీ ఒక్కటి నేను చెప్తా ఉన్నా, మనం గన అడగడం మానేసినాము అని అంటే ఈ ప్రత్యేక హోదా అడిగేవాడు ఎవడు ఉండడు. పార్లమెంటుని సాక్షిగా మనకి ఇచ్చిన మాటని ఎవడు పట్టించుకునే పరిస్థితి ఉండదు. మనం ధర్నాలు చేస్తే, మనం అడుగుతే, మనం గట్టిగా నిలదీస్తేనే వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. ఒక్కసారి మీ అందరికీ నేను స్ఫూర్తినిస్తా ఉన్నా, రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నారు. రాదు అని చెప్పి అనుకున్న ఆ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నప్పుడు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు రాకుండా పోతుంది అని చెప్పి నేను గట్టిగా కూడా అడుగుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం. 3 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత జూన్లో అయిపోతుంది. ఆ జూన్ తర్వాత జరిగే ఏ పార్లమెంటు సమావేశం ఎప్పుడు జరిపినా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా కూడా చేస్తారని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. రాజీనామాలు చేస్తారు, పార్లమెంటు పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి దేశం మొత్తం చూసేట్టుగా చేస్తారు. ప్రత్యేక హోదా అన్నది ఎందుకు ఇవ్వాలి అని పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మీరు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఊరుకోదు అని చెప్పి దేశం మొత్తం చూసేట్టుగా కూడా చేస్తారు. ఇక మీకే మైక్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏదైనా మీరే పెట్టాలనుకుంటే, మీరే చెప్పాలనుకుంటే మీకు కూడా మైక్ ఇస్తాను. కనీసం మీ నోట్లో నుంచన్నా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మాటలతో బుద్ధి జ్ఞానం వస్తుందని ఆశిద్దాం.